వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? మెజార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేసేలా అడుగులు వేస్తున్నారా? పార్టీలో నెంబర్ 2 లీడర్ నుంచి అధినేతతో కలిసి కేసులు ఎదుర్కొన్న నేతల వరకు దాదాపు 7-8 మంది వైసీపీ వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? బలం అనుకున్న నేతలే బై బై చెప్పాలని నిర్ణయించుకోవడానికి కారణమేంటి? అధికార పార్టీ ఆకర్ష్ పనిచేసిందా? వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని అసంతృప్తే పార్టీని వీడేలా చేస్తోందా? వైసీపీలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే 4 మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అధినేత జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. మోపిదేవితో పాటు గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రాజ్యసభ సభ్యుడైన నెల్లూరు నేత బీద మస్తాన్ రావు సైతం మళ్లీ సొంత గూటికి చేరిపోనున్నారు అని చెప్తున్నారు. ఈ ఇద్దరు తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతారు అంటున్నారు. మోపిదేవి సొంత నియోజకవర్గం నుంచి రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో మోపిదేవిని ఓడించిన సత్యప్రసాద్ గత ఎన్నికల్లో వరుసగా 3వ గెలిచి మంత్రి అయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన మోపిదేవి చేరికను మంత్రి సత్యప్రసాద్ కూడా స్వాగతిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక మరో ఎంపీ బీద మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర నెల్లూరు జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన మస్తాన్ రావు ఆ తర్వాత ఒత్తిడి కారణంగా వైసీపీలోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడం, సోదరుడు కుటుంబం నుంచి ఒత్తిడి పెరగడంతో మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇలా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేస్తూ ప్రకటన చేశారు. సునీతతో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా పార్టీ వీడనున్నారు అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా నిర్ణయం వైసీపీలో కలకలం సృష్టిస్తూ ఉండగా ఈ లిస్టులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల్లో ఎంత నిజముందో కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడ రఘురామిరెడ్డి సైతం టీడీపీతో టచ్లోకి వెళ్లారు అని చెప్తున్నారు. అదేవిధంగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఆసక్తి రేపుతోంది. గతంలో ఈ ప్రచారాన్ని బోస్ ఖండించిన మోపిదేవి ఎపిసోడ్తో మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీలో కీలక నేతలుగా చెప్పుకున్న వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతూ ఉండడంతో రాజకీయంగా హీట్ పెరిగిపోతోంది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ రాజీనామా చేసినా ఆ సీటు టీడీపీ జనసేన కూటమి లెక్కల్లో చేరడం ఖాయం. అసెంబ్లీలో కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఇకపై జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీలే గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మార్చిలోని రాజ్యసభ ఎన్నికలు జరగడంతో మళ్లీ 2 ఏళ్ల వరకు టీడీపీ పెద్దల సభలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో చేరే అవకాశం ఉండడంతో సీఎం చంద్రబాబు సైతం వైసీపీ ఎంపీలు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన 11 మంది ఎంపీల్లో మాజీ సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, రిలయన్స్ సంస్థలకు చెందిన పరిమళ్ నత్వానీ, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి మాత్రమే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ఈ ముగ్గురిలో పరిమళ్ నత్వానీకి రాజకీయాలతో సంబంధం లేకపోవడం, నిరంజన్ రెడ్డి తెలంగాణ వాసి కావడంతో ఆ ఇద్దరు పార్టీలో ఉన్నా లేకున్నా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ఇక మిగిలిన వారిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు ఉన్న మోపిదేవి, బోస్, గొల్ల బాబురావు, రఘురామిరెడ్డి పార్టీ ఫిరాయింపులకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఫ్యాన్ పార్టీలో కలవరం పుట్టిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో నెంబర్ 2గా చెప్పే విజయసాయిరెడ్డి పైన ఈ తరహా ప్రచారం జరుగుతూ ఉండడంతో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి మోపిదేవి, మస్తాన్ రావు జంపింగ్ కు లైన్ క్లియర్ కాగా మిగిలిన వారు కూడా త్వరలో గోడ దూకేస్తారన్న టాక్ వైసీపీని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిస్థితిని అధినేత జగన్ ఎలా చక్కదిద్దుతారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలను వదిలేసినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పును లైట్ తీసుకుంటారా, లేక అసంతృప్తితో ఉన్న వారికి నచ్చచెప్పి పార్టీలో కొనసాగేలా చూస్తారా అన్నది చూడాల్సి ఉంది.